ఈ సమ్మర్ హాలిడేస్ స్పెండ్ చేయడానికి మీకు ఒక టూరిస్ట్ స్పాట్ని నేను ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. ప్రకృతి అందాలకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లాలోని జిన్నారం. ఇది హైదరాబాద్ నుంచి 220 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ప్రజెంట్ హైదరాబాద్ నుంచి మన జర్నీ చేద్దాం. మరి ఎంత టైం పడుతుందో చూద్దాం రండి. ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ ప్రాంతాన్ని రెండో వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రభుత్వం గుర్తించింది. ఇక్కడికి వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి 4 గంటల ప్రయాణం. ఆదిలాబాద్ జిల్లా చేరుకుంటున్న కొద్దీ ప్రకృతి రమణీయత ఆహ్లాదపరుస్తూ ఉంటుంది. కవ్వాల్ ప్రాంతానికి రాగానే పర్యాటకులకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది హరిత రిసార్ట్స్. విశాలమైన ప్రాంతంలో అందంగా అమర్చిన బొమ్మలు, ప్రశాంతమైన పిల్లగాలి టూరిస్టులను మరో లోకానికి తీసుకువెళ్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది. హరిత రిసార్ట్స్లో బడలిక తీర్చుకుని ప్రయాణం మొదలు పెట్టాలి. ఇక్కడ నుంచి మనం బస్సులో అటవీ వన్య సంరక్షణ ప్రాంతానికి వెళ్ళాలి. ట్వంటీ 24/7 బిజీ వర్క్తో అలసిపోతున్నారా? అయితే మీకు రిలీఫ్ ఇవ్వడానికి మంచి స్పాట్ జన్నారంలోని ఈ స్పాట్. ఇక్కడ పురాతన కాలం నాటి కనుమరుగైన పక్షి జాతులు, జంతువుల బొమ్మలు చూసే అవకాశం ఉంది. అలాగే వాటి అరుపులు కూడా వినే అవకాశాన్ని ఏపీ టూరిజం వాళ్ళు ఏర్పాటు చేశారు. బొమ్మ వేసి ఉన్న బటన్ ప్రెస్ చేస్తే ఆ పక్షి లేదా జంతువు అరుపు వినిపిస్తుంది. ఇంకాస్త ముందుకు వెళితే అందమైన నెమళ్లు కనువిందు చేస్తుంటాయి. నెమళ్ల అందాల్ని కనులారా వీక్షించిన తర్వాత మట్టి రోడ్డులో జీపుపై మన ప్రయాణం సాగుతుంది. ఇక్కడి నుంచి పూర్తిగా అటవీ ప్రాంతం. ఇది టైగర్ రిజర్వ్ ఏరియా. ప్రస్తుతం మన ముందు దట్టమైన అడవి ప్రాంతమే కాదు, టైగర్ రిజర్వ్ ఏరియా. సో ఎప్పుడైనా మనకు పులులను దర్శనమియొచ్చు. గుండెల్లో కాస్త భయంగా ఉన్న పులిని చూడాలన్న ఆశతో నేను ముందుకు సాగుతున్నాను. నాతో పాటు మీరు రండి. టైగర్ రిజర్వ్ ఏరియాలో పులుల కోసం ఎక్స్ప్రెస్ టీవీ 10 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించింది. ఇది దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ముందు వెళ్తున్న మనిషి మనకు కనిపించినంతగా చెట్ల పొదలుంటాయి. దూరంగా జంతువుల అరుపులు ఓ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. అనంతమైన వన సంపద, ఆరోగ్యాన్ని సంరక్షించే ఎన్నో వృక్షాలు మనకు దర్శనమిస్తాయి. పులులు మనకు దూరంగానే కనిపిస్తాయి. కొద్ది రోజుల్లో పులుల్ని దగ్గర్నుంచే చూసే అవకాశాన్ని కూడా ఏపీ టూరిజం వాళ్లు పర్యాటకులకు కల్పించనున్నారు. పులుల్ని చూసేందుకు అడ్వెంచర్ ట్రిప్ వేసిన తర్వాత కొంచెం ముందుకు వెళితే డీర్ పార్క్ ఆకట్టుకుంటుంది. పొడవాటి కొమ్ములతో అందంగా కనిపించే లేళ్లను చూసేందుకు చిన్నపిల్లలు, పెద్దవారు సైతం ఎంతో ఆసక్తి చూపిస్తారు. (813 చదరపు కిలోమీటర్ల పొడవున ఉన్న డీర్ పార్కులో మన దేశం నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి తెప్పించిన రకరకాల జింకలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. డీర్ పార్కును చుట్టేశారు కదా, ఇప్పుడు చుట్టూ కొండలు, కనుచూపు మేర ప్రవహించే నీరు, చల్లని పిల్లగాలులతో గడెం పార్కు అందాలు మనకు కనువిందు చేస్తాయి. ఈ ప్రాజెక్టు చుట్టూ 85,000 ఎకరాల ఆయకట్టు ఉంది. స్థానికంగా అనేక మండలాలకు ఇదే జీవనాధారం.
కడెం అందాలు ఆస్వాదించాక సాయంత్రం వేళ బోటు షికారు పర్యాటకులకు మంచి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఇన్ని అందాలు వండర్లు వీక్షించిన తర్వాత ఇప్పుడు మీకు కూడా ఆదిలాబాద్ జిల్లా టూర్ వెళ్లాలనుందా? అయితే పెద్దవారు 1500, చిన్నపిల్లలకు 1125 రూపాయలు ఏపీ టూరిజం వారికి చెల్లిస్తే చాలు. మీకు అన్ని ప్రదేశాలు చూపించి భోజనం పెట్టి మరీ మిమ్మల్ని తిరిగి మీ గమ్యస్థానాలకి చేర్చుతారు.